వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణం నందు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు రెండవ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు సంయుక్తంగా లెక్కింపు చేపట్టారు. 3 షిఫ్ట్లలో లెక్కింపు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కింపు నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ సమక్షంలోనే లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్ నుంచి పేరవత్ర రాజశేఖరం మెజార్టీ సాధించుకుంటూ వచ్చారు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 1,24,702 ఓట్లతో పేరవత్ర రాజశేఖరం విజయ బావుట ఎగురవేశారు. 47,241 ఓట్లతో దిడ్ల వీరరాఘవులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిరువురి మధ్య 77,461 ఓట్ల వ్యత్యాసం వచ్చింది. మొత్తం 2,18,997 ఓట్లకు 1,99,208 చెల్లుబాటు కాగా చెల్లని ఓట్లు 1,97,898గా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరవత్ర రాజశేఖరం అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరవత్ర రాజశేఖరానికి పలువురు అభినందనలు తెలిపారు. గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన భారీ మెజార్టీపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ మంత్రి రామరాజు, రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చెట్టిగొండ రామలింగేశ్వరరావు తదితరులు లెక్కింపు కేంద్రం వద్ద పేరవత్ర రాజశేఖరాన్ని కలుసుకున్నారు. భారీ మెజార్టీతో గెలవడంపై పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి శ్రీధర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా పేరవత్ర రాజశేఖరానికి మెజార్టీ పత్రాన్ని అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పేరవత్ర రాజశేఖరం గెలుపుకు కృషి చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ అలియాస్ సత్తిపండు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ రాష్ట్ర ప్రజలకు మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన తీర్పు శుభ పరిణామమని అన్నారు. పెద్దల సభలో పేరభద్ర రాజశేఖరం క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. మరి మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ సోదరీమణులందరూ కూడా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. మరి కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. అంటే ఒక విజ్ఞత కలిగిన వాళ్ళు వేసిన ఓటు ఇది. అట్లాగే ఈ ఓట్లు ఎలక్షన్ టైంలో గడిచిన 20 రోజుల నుంచి నిజంగా మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కార్యకర్తలు అవనివ్వండి, బూత్ లీడర్లు అవనివ్వండి, బూత్ కన్వీనర్లు అవనివ్వండి, ఏజెంట్లు అవనివ్వండి, నిజంగా మన జంగారెడ్డి మండలంలో ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. వారితో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. ఈ కష్టానికి ఫలితంగా మన జంగారెడ్డి పట్టణం అవనివ్వండి, చింతలపూడి కాన్స్టిట్యున్సీ అవనివ్వండి, 2 జిల్లాల రిజల్ట్స్ అవనివ్వండి, ఎంతో బాగా మనకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కష్టపడిన మన పార్టీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఈ విధంగా మంచి తీర్పు ఇచ్చారంటే ప్రజలు, మన కూటమి ప్రభుత్వం కూడా వారికి రుణపడి ఉండాలి. రేపు అందుకనే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖలో డిఎస్సి అతి త్వరలో డిఎస్సి తీయబోతున్నారు. అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మనం ఉద్యోగ భృతి కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక మిగతా విషయాలన్నింటిలో కూడా మనం అందరం కూడా ఆ పట్టభద్రులందరికీ రుణపడి ఉంటాం. వారి పనులు అవనివ్వండి, వారికి ఏ విధమైన సహాయక సహకారాలు కావాలన్నా మన పార్టీ తరఫున మనం అందరం అందించాలి. మరి ముఖ్యంగా నేను ఇక్కడ తెలియజేసుకునేది ఏంటంటే, నిజంగా 25 రోజుల నుంచి 35 రోజులు ఎంతో కష్టపడినటువంటి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ మరొక్కసారి, ఎందుకంటే ఎంత కష్టపడ్డామో చూసాం. అదేవిధంగా ఈ కష్టానికి ముఖ్యంగా మూలస్తంభం మన ఎమ్మెల్యే సొంగారు రాషన్ కుమార్ గారు. ప్రతిరోజు ఆయన నిత్యం కాన్ఫరెన్స్ కాల్ అవనివ్వండి, ఇంచుమించుగా జంగారెడ్డిలో 5-6 మీటింగులు నా పర్యవేక్షణలో నిర్వహించాము. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేమందరం కూడా నాయకులందరం కలిసి, నేను ముఖ్యంగా మరి ఆ ఎలక్షన్ ప్రతిరోజు ఆయన నిత్యం ఎమ్మెల్సీ గారి ఎలక్షన్కి, ఆయన ఎలక్షన్కి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడి పనిచేశారు. అలాగే 2-3 పర్యాయాలు ఈ మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ఈ ఎమ్మెల్సీ ఓట్లలో కష్టపడి ఏమైనా సరే మనం మంచి మెజార్టీ తేవాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కూడా మనం 66% జంగారెడ్డి మండలం తీసుకొచ్చాం. అది చాలా గొప్ప విషయం, మనందరం గర్వించదగ్గ విషయం. ఆ విషయంలో కూడా మొన్న ఆ ఆఖరి రోజున పోలింగ్ అయిన రోజున అందరం కూడా ఆ రోజే మన విజయం తథ్యం అనుకున్నాం. అట్లాగే ఇంత మెజారిటీ వస్తుందని ఊహించాం, కానీ ఇంత మెజారిటీ వద్దనుకోలేదు. మంచి మెజారిటీ ఇచ్చిన పట్టభద్రుల సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, మన ఆ పార్టీ సోదరులందరికీ నేను మరొకసారి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులైనటువంటి గన్ని వీరాంజనేయులు గారు మన మెట్ట ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఆయన ఈ ఎమ్మెల్యే స్టేషన్లో తన వంతు బాధ్యతగా మన జంగారెడ్డిలో 2-3 పర్యాయాలు ఆలపాటి గంగాభవాని ఫంక్షన్ హాల్లో సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిజంగా మన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ మంచి పట్టుదలని, ఏమైనా సరే మనం గట్టిగా పనిచేసి అందరి గ్రాడ్యుయేట్ని కలిసి ఓటు అడిగి ఓటు ఏ విధంగా వేయాలో కూడా ఆయన ఎంత వివరంగా వివరించి చేశారు. అదేవిధంగా మనం అందరం కూడా వెళ్ళి ఆ గ్రాడ్యుయేట్ సోదరులందరినీ కూడా
ఈ విధంగా ఓటేయండి అని చెప్పాం. అది ఎంతో కష్టపడి పనిచేశారు. మరి ఈ సందర్భంగా మా నాయకులు ముగ్గురిని కూడా మరొకసారి మేమందరం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.